మూలదేవతలకు ముందుగా మ్రొక్కి మంచి వాక్కులు ఇమ్మని అడిగి ఇనుకోవేకునా వివరము చెప్పెదా జరిగేది అంతా ముందుగా చెప్పెదా. వ్యాధన్నది నీకు లేనే లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసపుడే దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతే పరిణయమే కోరినాడు. రాళ్ళుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపి నీవు, నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచూ ఉన్నాడు. ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు. మీ పరిణయమే తప్పక జరుగు, నీ దిగులంతా తీరుపోవు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. ఆకాశరాజుది జన్మమిదన్యము, ధరణీదేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా, చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు, ఇంకొక గడియా తదుపరి చుటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చట లాడెదరు. అరమరలేక సరియే అనుడి, అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకుల సాని వచ్చిన దారిని వెడలెనుగా. వకుళమాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా. కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే పంపెనుగా. ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మాతను లోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోపెట్టి, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందుగదా. దంపతులిరువురు కాళ్ళు కడిగి తగు రీతిని గౌరవించి, యోగిని మాత ఎవరో మీరు, ఇటుల వచ్చిన వివరము తెలుపము. మా నివాసమే శేషాచలము, వకుళాదేవి అందురు నన్ను. నాకు ఒక్క బిడ్డడు కలడు, అతను పేరే శ్రీనివాసుడు. 25 ఏళ్లవాడు, వశిష్ఠ గోత్రము కలవాడు. చక్కని అందము కలిగినవాడు, పరకాంతలనే చూడనివాడు. వనములోన మీ బాలను చూచి పరిణయమునే అడగతలిచి, నన్నే ఇటులా పంపినాడు, మీ సమ్మతినే తెలియచేయుము. మానవ మారతుడు కానే కాడు, దైవాంశకు చెందినవాడు. అరమరలేక ఒప్పుకొనుచు మీరు నేను ధన్యలు మగుదము.
వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా.